సమ్మక్క తల్లి యుద్ధంలో చనిపోలేదు అని మీకు తెలుసా? మరి ఏమైంది? ఆ చిలుకల గుట్ట మీద అసలేం జరిగింది? కాకతీయులతో జరిగిన భీకర యుద్ధంలో తన భర్త పగిడిద్దరాజు, కూతురు సారలమ్మ, కొడుకు జంపన్న ఇలా అందరూ చనిపోయాక సమ్మక్క ఒంటరైపోతుంది. తాను కూడా తీవ్రంగా గాయపడుతుంది. శత్రువుల చేతికి చిక్కకూడదని రక్తం కారుతున్న గాయాలతోనే ఈశాన్యం వైపు ఉన్న చిలకల గుట్ట వైపు వెళ్తుంది. గిరిజనులు ఏడుస్తూ ఆమె వెనకే వెళ్లారు. కానీ అక్కడ సమ్మక్క కనిపించలేదు. కానీ ఒక పెద్ద పులి గాండ్రింపు వినిపించింది. అక్కడ వెతికితే ఒక నెమలినార చెట్టు కింద ఒక కుంకుమ భరిణె మాత్రమే దొరికింది. తల్లి అదృశ్యమై దేవతలా మారి ఆ కుంకుమ భరిణెలో ఉండిపోయిందని ఆ గిరిజనులు నమ్మారు. అందుకే ఆ భరిణెనే సమ్మక్కగా భావించి మేడారం జాతర జరుపుకుంటారు. సమ్మక్క తల్లిని చిలుకల గుట్ట నుంచి కుంకుమ భరిణి రూపంలో గద్దెలకు చేరుస్తారని చెప్పి అందరికీ తెలుసు. కానీ ఆ కుంకుమ భరిణి ఎలా వస్తుందని చెప్పి మీకు తెలుసా? చిలుకల గుట్ట మీద ఒక రహస్యమైన గుహ అయితే ఉంది. అక్కడికి కోయ గిరిజనుల 4 పూజారులు మాత్రమే వెళ్తారు. ఆ గుహలోకి మాత్రం ఒక్క పూజారి మాత్రమే వెళ్తాడు. ఆ గుహలోపట ఏమీ ఉండదు. అమ్మవారి కోసం గంట రహస్య పూజ అయితే చేస్తాడు. ఆ రహస్య పూజ చేసిన తర్వాత సాక్షాత్తు ఆ సమ్మక్క తల్లి కుంకుమ భరిణి రూపంలో అయితే ప్రత్యక్షమవుతుంది. ఆ సమయంలో పూజారికి పూనకం వస్తుంది. కుంకుమ భరిణి రూపంలో ఉన్న అమ్మవారిని తల మీద ఎత్తుకొని కిందికి తీసుకొస్తున్నప్పుడు పోలీసులు గాలిలో గన్ ఫైర్ చేసి అమ్మవారికి స్వాగతం అయితే చెప్తారు. ఇది అమ్మవారికి ఇచ్చే అధికారిక గౌరవ ఆనందం. అమ్మవారు వస్తున్న సమయంలో భక్తులు ఎదురుగా వెళ్లి మొక్కులైతే తీర్చుకుంటారు. దారి మధ్యలో భక్తులు నీళ్లు చల్లుతూ కొబ్బరికాయలు కొడుతూ అమ్మవారికి స్వాగతం అయితే చెప్తారు. చిలకల గుట్ట నుంచి సమ్మక్క తల్లిని జంపన్నవాగు మీదికెని మేడారంలో ఉన్న గద్దెల పైకి తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు. ఇలా సమ్మక్క తల్లి కుంకుమ భరిణి రూపంలో ప్రత్యక్షమవుతుంది. ఇప్పటి వరకు మీలో ఎంత మంది సమ్మక్క తల్లిని గద్దెల మీదకి తీసుకొస్తుంటే చూసారో కమెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.